సాధన అనుక్షణం తపస్సులా సాగాలి సాధన 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 తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్ సమర్పిస్తున్న సాధన కార్యక్రమానికి మీ అందరికీ నా స్వాగతం, నా హృదయపూర్వక వందనాలు. కూచిపూడి నాట్యాంశాల్లో భాగంగా ఈరోజు నేను చెప్పబోయేది, మన పిల్లలు నేర్చుకోబోయేది అన్నమాచార్య కీర్తనలు. ఇది యాక్చువల్గా కూచిపూడి సిలబస్లో ఇదివరకైతే ఉండేది కాదు, కానీ కాలక్రమేణా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూచిపూడి నాట్యంలో చేయలేనిది అంటూ ఏం లేదు. అందులో అన్నమాచార్య కీర్తనలు చాలా చక్కగా కూచిపూడి నాట్యంలో ఒదిగిపోవటం కారణం. మన తెలుగు వారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరప్రసాదం అన్నమాచార్యుల వారు. సంకీర్తన ఒరవడికి శ్రీకారం చుట్టిన పద కవితా పితామహుడు, వాగ్గేయకారుడు అన్నమాచార్యులు. ఆయన కంటే 70 ఏళ్లు పెద్దవాడైన పురంధరదాసు ఆయన్ని దర్శించుకున్న తర్వాత ఏమన్నారంటే, ఈయన ఎవరో కాదు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అంశ అన్నారట. అంత గొప్పవారు. దాదాపు 12 శతాబ్దాలుగా ఆయన కీర్తనలు మారుమోగుతూ ఉన్నాయి. కానీ మధ్యలో ఒక 3 శతాబ్దాలు కనుమరుగైపోయాయనే చెప్పొచ్చు. అటువంటి సమయంలో తిరుమల తిరుపతి అధికారులు తిరుమలలో దేవాలయంలో ఒక మూల రాగి పత్రాలలో ఈ అన్నమాచార్య కీర్తనలు ఉన్నట్టు కనుగొన్నారట. అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ అన్నమాచార్య కీర్తనలను విస్తృతంగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు. మరి సంగీత విద్వాంసులు వారి వారి రాగాలలో ఈ కీర్తనలు రూపొందిస్తూ వారు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నాట్యంలో కూడా ఒక భాగం అయిపోయింది. అంటే నాట్యానికి ఏవైతే సరిపోతాయో ఆ కీర్తనలు తీసుకొని, ముఖ్యంగా కూచిపూడి నాట్యంలో ఈ రోజున ఒక కూచిపూడి ప్రదర్శన ఇస్తే, సోలో ప్రదర్శన ఇస్తే అందులో తప్పనిసరిగా ఒక అన్నమాచార్య కీర్తన ఉండి తీరుతోంది. శృంగారం, భక్తి, జ్ఞానం, వేదాంతం, తత్వం, జానపదం, అది ఇది అని లేదు, అన్ని రకాలుగా ఆయన పాటలు రాశారు. అన్నీ కూడా ఈరోజు ఎంత ప్రజాదరణ పొందాయో మీ అందరికీ తెలుసు. ఆయన ఒక్కొక్క